నిర్మలా సీతారామన్ ఆడ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి, బలవంతపు పుస్తకాలు, యూనిఫామ్ల విక్రయాలపై చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ చేవెల డివిజన్ కార్యదర్శి బేగరి అనిల్ కుమార్. నిజంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళ దందా ఎంత దారుణంగా తయారైందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కదా, ఈ ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ అయ్యి ఇంకొక అకాడమిక్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ఎండాకాలం, ఈ ఎండాకాలం నుండి మొదలవుతాయి. పాపం ఆ పాఠశాలలో ఎవరైతే టీచర్స్ ఉంటారో ఆ పిల్లలకి టీచర్స్ ఉంటారు కదా, ఆ టీచర్స్తోనే వీళ్ళు గల్లి గల్లి తిప్పిస్తారు ఎండాకాలంలో. పాపం మీరు చూడండి, వాళ్ళ బాధ వర్ణాతీతం, అది వాళ్ళ బాధ. పాపం పైన టవల్స్ కప్పుకొని లేదంటే చున్నీలు వేసుకొని ఎండకు ఇంటింటికి తిరుగుతూ మా స్కూలుకు రండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. పాపం అక్కడ నుండి మొదలవుతుంది ఈ ప్రైవేట్ స్కూళ్ళ దందా అనేది. ఆ టీచర్స్ని చాలా ఇబ్బంది పెడతారు. ప్రతి ఒక్క గల్లీ ఇస్తారు, ఆ గల్లీని పంపించేసి ఈ గల్లీ మొత్తం మీరు తిరగాలి, పాంప్లెంట్ వంచాలి. వాళ్ళు ఒక టీచర్స్, వాళ్ళతోనే పాంప్లెంట్ వంచిస్తారు ఈ యాజమాన్యం అంతా కూడా. మీ స్కూలు మంచి స్కూలు, మీ స్కూలు చక్కదనం స్కూల్ అయితే మీరు వాళ్ళని వెళ్ళి బయటికి పంపించారు కదా, బ్రౌచర్స్ ఇచ్చి మా స్కూల్కి రండి అని చెప్పేసి అలా ఉండే అవసరం లేదు కదా. మీరు వాళ్ళు ఏ విషయం ఉండాలి, చదువు విషయంలో జనాలకు విద్యార్థులకు మీపై నమ్మకం వస్తే ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తారు. అంటే మీరు చక్కదనం లేకనే కదా మీరు అక్కడ వాళ్ళకి పంపించేది ఇంటింటికి టీచర్స్ని. అదే అయిపోతుందా? ఇక పుస్తకాలు, వాడు చదివేదే 2వ తరగతి 3వ తరగతి, వాడు కొన్ని కిలోల బరువు మోస్తాడు. ఆ బరువుకు ఆ చిన్నపిల్లలు మొత్తం ఇట్లా ఈ విధంగా కుంగిపోతారు చిన్నప్పుడే. మళ్ళీ కొన్ని పాఠశాలలో లిఫ్టులు ఉన్నాయి, స్టెప్స్ ఎక్కాలి. ఆ బరువు వేసుకొని 2వ తరగతి 3వ తరగతి పిల్లలు 7 సంవత్సరాల పిల్లలు ఆ బ్యాగ్ వేసుకొని పైకి వెళ్ళాలి. కనీసం స్కూల్ పోయినాకైనా ఆయమ్మలు సపోర్ట్ చేస్తారంటే నామకే వస్తాయి, అది ఏముండదు, అట్లా ఏముండదు. పేరుకు ఆయమ్మలు ఉంటారు, అన్నీ చూసుకుంటాం, పాపకి ఏమైనా అయితే కూడా ఆయమ్మలు తినిపిస్తారు, అది ఇది అని చెప్తారు. అక్కడ ఏం జరగదు. అట్లా పిల్లలే పాపం గాడిదే కదా మోసినట్టుగా అన్ని కిలోల మోపిస్తున్నారు ఈ ప్రైవేట్ స్కూల్ కథలు. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు అసలైన కథ ఇది ఏంటంటే మన యూనిఫామ్ల దందా ఎంత దారుణం అంటే ఇది చెప్తాను. యూనిఫామ్ల కథ నేను చూసినట్టు చెప్తున్నా. ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్కి సంబంధించిన డ్రెస్సు ఆ స్కూల్కి ఉంటుంది. ఇంకొక ప్రైవేట్ స్కూల్ ఉందనుకోండి, ఆ స్కూల్ డ్రెస్సు వాళ్ళకే ఉంటుంది, అది వేరే వాళ్ళకి ఉంటుంది. మళ్ళీ ఏ స్కూల్ది వాళ్ళకే ప్రైవేట్ స్కూల్ డ్రెస్సులు ఉంటాయి. స్కూల్కి ఆ గుర్తింపు కోసం వారికి ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ స్కూల్లో ఏం చేస్తాడంటే పొగుడుతోనే పుస్తకాలు రాస్తాడు, అయిపోతుంది. స్కూల్ యూనిఫామ్ రాసిస్తాడు, ఈ స్కూల్ యూనిఫామ్ ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మనకు ఒకటి డెమో ఇస్తాడు, చూపిస్తాడు. ఇది షర్టు, ఇది ప్యాంటు అని చెప్పేసి చెప్తాడు. చెప్పి ఏం చేస్తాడు, వెంటనే ఇది మీకు కావాలంటే పలానా కోటిలోని పలానా ఒక షాప్కి వెళ్తేనే దొరుకుతుంది అని చెప్పేసి చెప్తాడు. అని అర్థం చేసుకోండి. వేరే కాడ ఇప్పుడు ఆ డ్రెస్ ఉన్నది మనం ఎక్కడైనా ఆ క్లాత్ తీసుకొని మనం కుట్టించుకొని మనం చేసుకోవచ్చు. స్కూల్లో ఏం చెప్తారంటే పలానా కోటిలోకి పోయి కోటిల షాప్ దగ్గర వెళ్తేనే మన స్కూల్కి సంబంధించిన డ్రెస్ ఇస్తారని చెప్పేసి చెప్తారు. పేరెంట్స్ ఏం చేస్తారు, పేరెంట్స్కి ఏముంటుంది, స్కూల్ స్టార్ట్ అయిపోయింది, ఫటాఫట్ పిల్లల్ని రెడీ చేయాలి, పుస్తకాలు కొనాలి, స్కూల్ ఫీజు కట్టాలి, వ్యాన్ ఫీజు కట్టాలి, బట్టలు కొనాలి, షూలు కొనాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఉంటారు. వీళ్ళు చెప్పగానే వీళ్ళు పోతారు, ఎటు పోతారు, కోటికి పోతారు. ఫలానా కోటి అని చెప్పింది కాబట్టి ఆ కోటికి పోయి ఆ కోటిలో దగ్గర ఉన్నటువంటి బట్టలనే వీళ్ళు తీసుకుంటారు. పోయి ఆ స్కూల్ పేరు చెప్తే వాడు అడ్రస్ ఇస్తాడు. ఇక్కడ కూడా వీళ్ళకు దందా. ఈ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్లో ఏదైతే పేరు చెప్పింది కోటి అని చెప్పేసి ఆ కోటిలో ఉన్నటువంటి డ్రెస్ షాప్ ఉంటుంది కదా, వాంతను కూడా వీడికి కుమ్మకైపోతాడు. సో మా బట్టలు మొత్తం మీ షాప్లో ఉంటుంది కాబట్టి మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేసి చెప్తుంది స్కూల్ యాజమాన్యం. పిల్లల స్కూల్ డ్రెస్సులకు కూడా దందా ఇస్తుంది ప్రైవేటు స్కూల్ అంటే అర్థం చేసుకోండి. మనం ఓన్లీ ఫీజుల వరకే చూస్తున్నాం, అధిక ఫీజులు ఉన్నాయి, ఇన్ని లక్షల ఇన్ని వేలు కట్టాలా చిన్న క్లాస్కి అని చెప్పేసి ఓన్లీ ప్రైవేట్ స్కూల్ ఫీజుల గురించి మాట్లాడుతున్నాం. కానీ అక్కడ పిల్లలు వేసుకునేటువంటి సాక్సులు, షూలు, ఆఖరికి వాళ్ళు వేసుకునే డ్రెస్సులకు కూడా ప్రైవేట్ స్కూళ్ళు దందా చేస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇన్ని లక్షలు కట్టినప్పుడు స్కూల్ డ్రెస్సులు ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఇయ్యరు. మళ్ళీ ఆ డ్రెస్ అని ఇచ్చి మీరు కుట్టించుకొని ఇదే క్లాత్ అని చెప్పేసి అనొచ్చు కదా, అన్నారు. పలానా దగ్గరకు పోతేనే ఆ పలానా దగ్గర ఈ డ్రెస్ దొరుకుతుంది, అక్కడ కొనండి అని చెప్పి చెప్తారు. అక్కడ పోయి కొన్న తర్వాత వీనికున్ను ఈ స్కూల్ వాడికున్ను వానికి ఇద్దరికి కుమ్మక్కైపోతారు. పర్సంటేజ్ మాట్లాడుకుంటాడు స్కూల్ వాడు.
ఆడ కూడా దందా. ఇది ఏడవైనా ఇదే కథ జరుగుతుంది. వేరెక్కడ కొనదని చెప్తాడు స్కూల్లో డైరెక్ట్గా, వేరెక్కడ దొరకదు, అక్కడికి పోయి కొనాలి మీరు ఖచ్చితంగా అంటాడు. చూడండి, మనం చదువు మాత్రమే వీళ్ళు దోపిడీ చేస్తున్నారు, అధిక ఫీజులు అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ పిల్లలు వేసుకున్నటువంటి సాక్స్ల దగ్గర నుండి, షూల దగ్గర నుండి, టై బెల్ట్ దగ్గర నుండి కూడా దందాలి. ప్రైవేట్ స్కూల్లో దోపిడీ ఈ విధంగా జరుగుతూ ఉంది. సో నిన్న స్పోర్ట్స్ విషయానికి వస్తే, నిన్న ఇండియా ప్రస్తుతం అయితే T20 వరల్డ్ కప్ ఉమెన్స్ టీమ్ది జరుగుతూ ఉంది. ప్రపంచ కప్, అది మహిళల ప్రపంచ కప్ T20. దీనిలో భాగంగా మనం నిన్న ఇండియా పాకిస్తాన్ మధ్యలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు విజయ కేతనం ఎగరవేసింది పాకిస్తాన్ జట్టు పైన. ఊచ కోత కోసని చెప్పుకోవాలి. 170 పరుగుల టార్గెట్ పెట్టింది 20 ఓవర్లకు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడింది. కేవలం 3 అంకెల సంఖ్య చేరుకోకముందే మన టీం, మన బౌలర్లు, మన ఫీల్డర్స్ సంయుక్తంగా పనిచేసి శ్రమించి ఆడి వాళ్ళని కట్టడియడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రపంచ కప్లో మరొకసారి భారత్ కప్ గెలుస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది 2వ మ్యాచ్ అనుకుంటా ఈ T20 వరల్డ్ కప్లో ఉమెన్స్కి. 2 మ్యాచ్లు కూడా మంచి ఆధిక్యంతో గెలిచినాయి. నెట్ రన్నిట్లో కూడా మన టీం చాలా మంచి ఆధిక్యంలో ఉన్నారు. సో దూసుకెళ్తా ఉంది. మొన్న ఏదైతే 50 ఓవర్స్ వన్డే ప్రపంచ కప్ మనకు వచ్చిందో, అలాగే ఇప్పుడు T20 వరల్డ్ కప్ కూడా ఇండియా మహిళల టీంకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. పాకిస్తాన్ టీం పైన ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా మరొకసారి కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు కామెంట్, ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఈ ఎదవలకు ఒక అలవాటు అయిపోయింది పాకిస్తాన్ వాళ్ళకి. వీళ్ళు ఉండగానే ఉండరు, వస్తారు, మాటంటారు, మాటలు అనిపించుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది ఒక సరదా అయిపోయింది వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది చాలు, ఎవడో ఒకడు పాత ప్లేయర్ ఉంటుండే వాడు వస్తారు, వచ్చి ఈరోజు మేమే గెలుస్తున్నాం, ఇది మాదే కథ అని చెప్పేసి అంటారు. ఆ మ్యాచ్ వాళ్ళు మన వాళ్ళు తుక్కు రేగొడతారు, ఊచ కోత అంటే ఏంటో చూపిస్తారు, ఓడిపోతారు, రిపీట్ అయిపోతుంది. ఇది ఎప్పటికి రిపీట్ అవుతుంటుంది. ఈ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా ప్లేయర్స్ పైన పెట్టినటువంటి కాన్సన్ట్రేషను ఆ పాకిస్తాన్ ప్లేయర్స్ పైన పెడితే వాళ్ళు కనీసం గెలిచేదానికి దగ్గరికైనా వస్తారు. గెలవరు కానీ గెలిచేదానికి దగ్గరికైనా వస్తారు. మరి 150 పరుగుల తేడా ఓడిపోవడము ఇట్లా